టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామరు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పామరులో ఓటర్లు వరుసగా అధికార వైసీపీకే జై కొడుతున్నారు. గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు ప్రతిపక్ష టీడీపీకి అంతు చిక్కని తీర్పునిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న పామరులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి? ఈ ఎన్నికల్లో కనిపించబోయే సీన్ ఏంటి? కమ్యూనిస్టులకు కంచుకోట నిడుమోలు నియోజకవర్గమే పామర్రుగా మారింది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో సిపిఎం ఓట్ బ్యాంక్ ప్రభావం ఎక్కువ. 14 సార్లు ఎన్నికలు జరగగా సిపిఎం 6 సార్లు విజయం సాధించి తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. అదేవిధంగా రద్దయిన నిడుమోలు, ఉయ్యూరు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలతో పామర్రు ఏర్పాటైంది. ఉయ్యూరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు, నిడుమోలులోని మొవ్వ, గుడివాడ సెగ్మెంట్ పరిధిలోని పెదపారుపూడి, పామర్రు మండలాలతో కొత్తగా పామర్రు నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. నిడుమోలు నియోజకవర్గం నుంచి 1962లో సిపిఐ అభ్యర్థి గుంటూరు బాపనయ్య గెలుపొందారు. 1967, 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి కె సోమేశ్వరరావు, 1978లో సిపిఎం అభ్యర్థి గుంటూరు బాపనయ్య విజయం సాధించారు. 1979 ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జి ధనసూర్యవతి ఇక్కడ గెలుపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి జి మల్లికార్జునరావు విజయం సాధించగా 1985లో సిపిఎం నేత పాటూరి రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఆయన వరుసగా 4 సార్లు ఇక్కడ గెలుపొందారు. 1999లో గోవాడ మరియకుమారి టీడీపీ తరపున విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పామర్రు నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్ అత్యధిక మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. పామర్రు నియోజకవర్గంలో 1,83,158 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 88,815 మంది ఉంటే మహిళల ఓట్లు 94,340. ఓటర్లలో ఎస్సీలు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి రిజర్వ్ చేశారు. ఎస్సీల్లో మాల సామాజిక వర్గం ఓటర్లు 26,118 ఉంటే మాదిగలు 25,000 నమోదయ్యారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 12,300, కాపులు 19,700, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 6,500, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 30,000 ఉంటారు. నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించినప్పటికీ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోంది. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది మాత్రం బీసీ ఓటర్లే. దాదాపు 30,000కు పైగా ఉన్న బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే విజయం వారినే వరిస్తుందంటున్నారు పరిశీలకులు. పామర్రు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డివై దాస్ 6,940 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 23,438 ఓట్లు పొంది టీడీపీని దెబ్బతీసింది. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పన సీనియర్ నేత వర్ల రామయ్యను ఢీకొట్టారు. ఈ ఎన్నికల్లో కేవలం 1,069 ఓట్ల తేడాతోనే వైసీపీ విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కైలే అనిల్ కుమార్ పోటీ చేయగా ఆయన ప్రత్యర్థిగా ఉప్పులేటి కల్పన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 30,873 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం మీద 56% ఓట్లను సొంతం చేసుకుని ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ మళ్లీ పోటీ చేస్తున్న కైలే అనిల్ కుమార్ రెండోసారి తనదే విజయం అంటున్నారు. ఒకసారి పోటీ చేశాడు, వల్ల రామయ్య గారు వచ్చాడు, పోటీ చేశాడు, ఓడి ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ చేసినటువంటి ఆ ఇసుక బుసక అవినీతి కార్యక్రమాలన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఆయన వెనక్కి అసలు పామర్ వెళ్ళొద్దని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా నిజంగా చెప్పాలంటే కొడుకును పంపించాడు.
ఆ కొడుక్కి అసలు జ్ఞానం లేదు, లేకపోతే ప్రజలకి సేవ చేయటం ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఆ నాన్నగారు పంపించాడు ఇక్కడ ఎమ్మెల్యే అయిపోవాలి అని ఒక ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చేసి ప్రజల మీద పడి ఇప్పుడు శాసనసభ్యుడు అవ్వకుండానే ఏదో దోచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతని గ్రామాల్లోకి వెళ్తే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పారిపోతారు, ఇప్పుడే వసూళ్లు మొదలెడతా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. గత 2 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చిన టీడీపీ ఈసారి సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజాను బరిలోకి దింపింది. చాలా కాలం క్రితమే ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సొంతం చేసుకోవాలని పట్టుదల ప్రదర్శిస్తోంది. కుమార్ రాజా కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పరిచయాలు పెంచుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్న ఈ సమయంలో పామర్రులో గెలిచి మహానేతకు అసలైన నివాళి అర్పిస్తామంటున్నారు కుమార్ రాజా. మా నాన్నగారు 2014లో ఇక్కడ కేవలం స్వల్ప తేడాతో విజయం దక్కల. అయితే ఈసారి ఆయన కుమారుడిగా నేను బరిలో ఉన్న బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పామరు ప్రజలందరూ కూడా గెలిపించడానికి తెలుగుదేశం పార్టీని సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే 2009 ఈ పామరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 పర్యాయాలు తెలుగుదేశం కొద్ది తేడాతో లేకపోతే సమన్వయ లోపంతోనో ఏదైనా కారణాలైనప్పటికీ విజయం దక్కల. కానీ ఈసారి మాత్రం 2024కి మాత్రం ఆ మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పిద్దాం. ఎలా అయితే ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా ఈ సమయంలో ఈ విజయం ఆయనకి అంకితం చేయటమే సముచితమని. మొత్తానికి 2 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. సహజంగా మాల సామాజిక వర్గం నేతలకు ఈ స్థానాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ ఈసారి టీడీపీ మాదిగ నేతకు టికెట్ ఇచ్చి మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇక్కడ ఇంతవరకు గెలిచిన 3 ఎమ్మెల్యేలు మాల సామాజిక వర్గం వారే. దీంతో టీడీపీ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గానికి కొత్త అయిన కుమార్ రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఢీ కొట్టే పరిస్థితిపైన చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎన్టీఆర్ స్వస్థలంలో ఏ పార్టీ గెలిచినా అదో చరిత్రగానే నిలవనుంది.